రండి పెద్దమ్మ, రండి పెద్దమ్మలు. సారీ అమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాము. అది మా అదృష్టం. అదే మీరు రాకపోవడం మా దురదృష్టం అంటున్నాను అత్తయ్య. ఓరి బడవా, ఇక్కడ పంచి పలకనామాలరా, మా మీదే పంచలేస్తున్నావా? కనీసం అతను పెళ్లికెందుకు రాలేదని ఒక్క ఫోనైనా చేసావంట్రా? వాడి బొంద, వాడో తింగరమాలోకం. వాడి గురించి మనకు తెలుసు కదా సుధక్క, వదిలేయ్. పద్మావతి, నువ్వు మాత్రం చిన్నప్పటిలాగా చూడముచ్చటగా ముద్దుగా ఉన్నావు. థ్యాంక్స్ పెద్దమ్మ. రండి కూర్చోండి. రండి రండి రండి. గోవిందు, బాక్స్ తీసి లోపల పెట్టు. కూర్చోండి అక్కయ్య. ఏరా అల్లుడు, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా మేము గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎందుకు గుర్తురారు అత్తయ్య? డిస్కవరీ ఛానల్ చూసినప్పుడల్లా మీరే గుర్తుకొచ్చేస్తారు. డిస్కవర్ ఛానల్లో ఏమొస్తాయిరా? ఏముంది పెద్దమ్మా, కోతులు కొండముచ్చులు. ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఏమిటి చిరికలేసుకుంటున్నారు ఇద్దరు? మాలో ఉన్న యాంగ్రీ బర్డ్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నాం. నేను వేసిన కౌంటర్ కి బీపీతో పోయేలా ఉన్నారు. ఎరా అల్లుడు, వాటిని చూస్తుంటే మేము గుర్తుకొస్తున్నావురా? లేదత్తయ్య, వాటితో పాటు ఓ సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు. నువ్వు సూర్యుడు అయితే అతయ్య చంద్రుడు. నువ్వు పోల్చిన పోలికలకి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందంట్రా అల్లుడు? సుధక్క, ఆడి వాళ్ళకం తెలిసిందే కదా, తింగరదవా. ఏం మాట్లాడతాడో ఆడికే తెలీదు. నిజమేనే ప్రదా. ఏవే త్రిపుర సుందరి, ఇక్కడేం చేస్తున్నావే? అది పెద్ద గుడ్డిగాడికి పళ్ళు తోగుతా ఉంటది. శ్రీనివాస్ గాడి పళ్ళు నువ్వెందుకే తోముతున్నావు? వారిని F2 సినిమా ప్రభావం బాగా ఉన్నట్టుంది. ఆడేసుకుంటున్నారు నాకు. ఏమిటల్లుడు ఆలోచిస్తున్నావు? పద్మావతి, ఇలా నవ్వుతుంటే నువ్వెంత బాగున్నావో తెలుసా? ఇంతకీ నీ కడుపులో కాయ ఉన్న కాసిందా? కాయకే ఆ టేబుల్ మీద ఉన్నాయి తినండి. నీ బొందలేరా? వెటకరాలాపు, లేదంటే తోడు కోసం పెట్టేస్తాను. తొడపాసం వద్దులే అత్తయ్య. ఓహో, మీ తొడపాసం అంటే బావకి బాగా భయం ఉన్నట్టుంది పెద్దమ్మా. మరేంటనుకున్నావు? చిన్నప్పుడు ఈడేదన్నా ఏదో పని చేస్తే సుధక్క నేను చెరో తొడ పట్టుకుని గట్టిగా తొడపాసం పెట్టేసేవాళ్ళం. అల్లుడు, ఆ మచ్చలున్నాయా పోయాయా? పోయాయి అత్త. ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా? చెప్పడం మర్చిపోయాను. అమ్మా పద్మావతి, నీ పెళ్లికొచ్చి గిఫ్ట్లు ఇద్దామనుకున్నావమ్మా. సమయం కుదరక రాలేకపోయాం. అందుకే ఆ గిఫ్ట్లన్నీ ఇప్పుడిస్తాం. గోవిందు, లగేజ్ ఎక్కడ పెట్టావు? రూమ్ లో పెట్టేశాను. అక్క, నేను తీసుకొస్తానుండక్క. అక్క, ఇదిగో. తీసుకోమ్మా. చిరంజీవ సుపుత్ర ప్రాప్తిరస్తు.
సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డను కనాలే పద్మావతి. అయ్యో ఎంత సిగ్గొచ్చిందో. ఏం సిగ్గుపడుతున్నావే? ఈ పిల్ల ఇప్పుడు ఇంట్లో కనపడలేదే. ఓ అమ్మాయి ఇట్రా. కరెంటు స్తంభంలా ఉన్నావు. ఎవరు నువ్వు? నా పేరు దామిని. దామినియో కోమలివో మాకు తెలియదు కాని ఈ ఇంట్లో ఎందుకున్నావు అని. అదే అంటే స్నేహితుల కూతుర్లే పెద్దమ్మా. వాళ్ళ అమ్మ నాన్నలు ఊరెళ్తే మన ఇంట్లో ఉంటుందంతే. ఓహో, ఒరే రంగాచారి, అక్క ఇలా వయసుకొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే సైలెంట్ గా ఇంటి కోడలైపోతారా? ఆ తర్వాత నెత్తిన పెట్టుకోవాల్సి వస్తుంది. ఒసే ముసలి, ఏం కనిపెట్టావు? నేను అందుకోసమే ఉన్నానని నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేలే అక్క, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపించేస్తాను. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తీసుకుంటానులే గాని ఇదిగో పద్మావతి, నువ్వు వెళ్ళి చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని మేకప్ వేసుకుని రావే. మేము చూడాలి. నో, ఆ మేకప్లు లిప్స్టిక్లు నాకు ఇష్టం లేదు. నిన్నెవరు వేసుకోమన్నారా వెర్రి వెధవా? వాడు అలాగే వాగుతుంటాడు. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా. అక్కయ్యలు ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోరాదు? ఉండరా, ఆ అమ్మాయి ముస్తాబై రాని. కావాలంటే మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటిది, అల్లుడు తేడాగా ఉన్నాడు? పెళ్ళని బాగా చూసుకున్నట్టు లేడనిపిస్తుంది నాకు. పద్మావతి, మా మేనత్తలు చెత్తకుండిల్లాంటోళ్లే. ముందు ఈ చీరలు పూలు అన్ని బయటపడేసాయి. బావా, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ముత్తైదువులిచ్చిన పసుపు కుంకుమల్ని ఏ ముత్తైదువు కాదనకూడదు బావా. సర్లే, తీసుకున్నావు కదా, బయటేసి. కుదరదు బావా. పెద్దమ్మ వాళ్ళకి మాటిచ్చాను, ఇవి కట్టుకొని అలంకరించుకొని వెళ్తేనే వాళ్ళ కోరిక తీర్చిందాని అవుతాను, లేదా మాటిచ్చి తప్పిందాని అవుతాను. చాలే, నీ మాటేమన్నా ఐఏఎస్ ఎగ్జామా? మొగుడిగా ఆజ్ఞాపిస్తున్నాను, కాదు కాదు శాసిస్తున్నాను. పాటిస్తావా పాటించవా? నువ్వేమైనా బాహుబలిలో రమ్యకృష్ణవా? నీ మాటే శాసనం అనటానికి? పోలిస్తే గెలిస్తే ప్రభాస్తో పోల్చాలి గాని రమ్యకృష్ణతో పోలుస్తావేంటే? నేనన్న మాటను మీరు ఐఏఎస్ ఎగ్జామ్స్ తో పోల్చినప్పుడు మీ మాటను నేనిలా పోలిస్తే తప్పేముంది బావా? ఇవన్నీ కాదే, ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ చీరలు, ఆ మేకప్ కిట్టు, ఆ పూలు బయట పడేస్తావా లేదా? అసలు వీటి వల్ల నీకొచ్చిన నష్టమేంటి బావా? ఇగోనే, ఇగో. మనకి ఒళ్ళంతా ఇగో అని తెలుసుగా. అయినా నీకు ఒక్కదానికే బట్టలు తేవడం ఏమిటే? అంటే నేను పనికిమాలిన ఎదవనా? వాళ్ళకి నాకంటే నువ్వే ఎక్కువ. వాళ్ళకంటే బుద్ధి లేదే, కనీసం నీకైనా ఉండాలిగా బుద్ధి. బావా, పెద్దవాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడడం తప్పు బావా. చాలే, నువ్వు మాటలతో వినే రకం కాదు గాని ఇటువు. బావా, వద్దు. ఏ ఇటువు. వదలు బావా. ఇవ్వమన్నానా? ఏ ఇవ్వమని చెప్పానా? ఇవ్వమంటుంటే బావా, అరే పద్మావతి. వదలు బావా. బావా, వదలు. వదలు. అమ్మా అమ్మా, నడుము విరిగిపోయిందే. వదలమంటే వదిలేవా?
ఎంత బాధపడుతున్నావో. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, బలవంతం చేయకండ్రా ఇలా బాధపడుతుంటారు అని. వేడి నీళ్లు కావాలి, వేడి నీళ్లు రా. నువ్వు వచ్చేలోపు ఒళ్ళంతా బగబగా మండే ఒక సీన్ చూపిస్తా. పద్మావతి, రెడీ అవుతావా? రెడీ. నువ్వు రెడీ అవ్వాలంటే మేకప్ కిట్లో ఐటమ్స్ ఉండాలిగా. నేను మొత్తం ఖాళీ చేసేస్తా. ఎలా రెడీ అవుతావో నేను చూస్తా. బుర్రగిర్రా 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 గిర్రా బుర్రగిర్రా 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 గిర్రా గిర్రా. ఏంటి బాబా ఇది? ఛీ, ఏంటి బాబా ఈ అవతారం? రమ్యకృష్ణ అన్నావుగా, అందుకే రమ్యకృష్ణలా అయ్యాను. కట్టప్ప, పద్మావతి సామ్రాజ్యానికి పురుగు పట్టింది, ఫినాయిల్తో కడిగేసేయి. ఎలా ఉంది డైలాగు? చిచ్చి, ఏంటి ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తీసే. డోంట్ టచ్. బావా, ముందు ఈ వేషం తీసే. చూడలేక చచ్చిపోతున్నాను. చూడలేక చావడం ఏమిటే? నువ్వు మొగడి గెటపేసేయి, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. అయ్యో మహానుభావా, నీకు దండం పెడతాను. ముందు ఈ చీర విప్పేసి ఆ వేషం తీసేయ్. చీపో, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సిప్పుడు. పద్దు, ఏం చేస్తున్నావే? ప్రదా, ఏంటి సుధక్క? అల్లుడేంటి అటు ఇటు కాకుండా అలా తయారయ్యాడు? నాకేదో డౌట్ కొడుతుందే. డౌట్ కాదక్క, అక్కడేదో తీగలు తెగిపోయినట్టున్నాయి. వెళ్దాం పద. ఎక్కడికే? ఈ చీర మొత్తం కట్టుకొని నాశనం చేసావు కదా. పెద్దమ్మ వాళ్ళు ఇచ్చిన చీర ఏమైంది అని అడిగితే నేనేం చెప్పను. అందుకే అట్లీస్ట్ ఈ చీరైనా కట్టుకొని వెళ్తాను. బావా, నీకు దండం పెడతాను బావా. నువ్వెంత టార్చర్ పెట్టినా భరిస్తాను, కానీ ఇలాంటి పిచ్చి వేషాలు మాత్రం వేయకు బావా. చూడలేక చచ్చిపోతున్నాను. దీనికన్నా అందంగా తయారయ్యానని కుళ్ళు దీనికి. అవును, ఇందాక ఏమందది? బావా, నీకు దండం పెడతాను బావా. నువ్వెంత టార్చర్ పెట్టినా భరిస్తాను. నేనెంత టార్చర్ పెట్టినా భరిస్తావా? అంటే మన టార్చర్ దీనికి బాగా తేలికైపోయింది. డోసు పెంచాలరా శ్రీనివాసు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు బావా నాకు విడాకులు ఇవ్వు బావా అన్న కాళ్ళు పట్టుకోవాలి. చెత్త. ఇదిగో ప్రదా, అల్లుడేంటే చీర కట్టాడు? ఇప్పుడే కట్టాడా? ఎప్పుడు అలాగే కడతాడా? అవునక్క, కొత్త చీర. నేను కూడా కట్టుకోకుండా పద్మావతికి ఇస్తే అల్లుడు కట్టుకున్నాడు. నీ బొంద. నేను వాడు కట్టుకున్న చీర గురించి చెప్పట్లా. మరి మగాడు చీర కట్టడం ఏంటా అని ఆలోచిస్తున్నానే. కొంపతీసి వీడి తేడా అంటావా ఏంటక్క? అయ్యయ్యో పెద్దమ్మలు, చిచ్చి బావేమి తేడా కాదు పెద్దమ్మలు.
అప్పుడప్పుడు పద్దుని ఏడిపించటానికి అలా కట్టుకుని ఉంటాడు అంతే. నువ్వు నోరు మీవే. మొగుడు పెళ్ళాల సంగతి 4 గోడలకి తెలుస్తాయి గాని అందరికి తెలుస్తాయా ఏంటి? అంటే ఏంటి మీ ఉద్దేశం? పెళ్ళై ఇన్నాళ్ళైనా పద్మావతి ఒక వాంతైనా చేసుకుందా? లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పద్మావతి కడుపు మంచి స్ట్రాంగ్ అని. నీ బొంద. శ్రీనివాస్ గాడు పద్మావతిని తాకట్లేదు అని. అవునా? అవునా? మరి నాకేం తెలుసు? వెళ్ళి వాళ్ళని అడగండి. మరెందుకే తెలిసిందల్లా ప్రతి దాంట్లోకి దూరతావు? పెద్ద మాటలు అవసరమా నీకు? అవతలపో. ఇదిగో చూడండి పెద్దమ్మలు, మీరు ఈ ఇంట్లో ఎవ్వరితోనైనా పెట్టుకోండి, ఆ శ్రీనివాస్ బావతో మాత్రం అస్సలు పెట్టుకోకండి. మేము వాడితో పెట్టుకునే కంటే వాడే పద్మావతితో పెట్టుకునేలా చేస్తాం. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడతారా ఏంటి? ఖచ్చితంగా గొడవ పెడతాం. కానీ ఆ గొడవ వాళ్ళిద్దరిని విడదీసే గొడవ కాదే, ఇద్దరిని దగ్గరికి చేసే గొడవ. ఏంటి? ప్రపంచంలో మొగుడు పెళ్ళాల్ని కలిపే గొడవలు కూడా ఉంటాయా? నేనెప్పుడు వినలేదే. పెళ్ళయ్యాక వినడమేంటే, డైరెక్ట్ గా నువ్వే చూద్దు గాని. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఆ మిగతా పని మేం చూసుకుంటాం. అలాగే వెళ్ళు. ఆ ఏంటి సుధక్క? ఈ లేహ్యం చూసావా? ఓహో, మదన కామేశ్వరి లేహ్యం కదా? అవును. దీని గురించి నీకెలా తెలుసే? నువ్వు బావగారికి వాడటం నేను చూసేసాను లెక్క. నువ్వు మరిది గారికి వాడటం నేను చూసాను లేవే. అబ్బా, మనిద్దరి గురించి చెప్పుకోవడం ఎందుకు లెక్క. ఇప్పుడు ఇంతకీ ఈ లేహ్యం ఎవరి కోసం తెచ్చావో చెప్పు. ఈ లేహ్యాన్ని అల్లుడి చేత తాగించబోతున్నా. వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ కుంపటి రగిలించబోతున్నానే. సూపర్ అక్క. అయితే ఈ లేహ్యం తాగ్గానే సీను చీర విప్పేస్తాడు. అయ్యో పోవే. అబ్బా, నేను చెప్పేది సీను కట్టుకున్న చీర ఇప్పేస్తాడనక్క. ఓహో, అలా వచ్చావా? సరే సరే, ముందు పని కానిద్దాం పదా. ఇంకా వేస్తానే. సరే పద పద. అమ్మాయి, అల్లుడు, అల్లుడు, అమ్మాయి. ఈ రోజు ఈ పాలు తాగాల్సిందే, వాడు గుర్రం ఎక్కాల్సిందే. అమ్మాయి, ఏంటి పెద్దమ్మలు పిలిచారు? ఏంటత్తయ్యలు పిలిచారు? ఒరే శ్రీనివాసు, ఒకసారి భుజం మీద చెయ్యి వెయ్యి. దేనికి? వెయ్యిరా. సరే. నీ దొంపదగా నా మీద కాదురా, నీ పెళ్ళ మీద చెయ్యి. ఆ అమ్మాయి భుజం మీద చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? పీక మీద ఏమంటే బాగుండేది కదా, ఫసక్కును నొక్కేసేవాడిని. ఎవనవరా? అంటే పెద్దమ్మలు, బావేదో తమాషాగా అన్నాడు. పాపం మనసులో ఏమీ ఉండదు. మనసులోనే కాదు, ఒంట్లో కూడా ఏమీ లేనట్టే ఉంది. ఏమన్నారు? నువ్వు ఉండరా అల్లుడు. అమ్మా పద్మావతి, నువ్వు ఒకసారి వాడి భుజం మీద చెయ్యి వేయమ్మా. ఎందుకు పెద్దమ్మా? వేయమంటుంటేను. ఎరా శ్రీనివాసు, ఆ అమ్మాయి అలా భుజమే చేయేస్తే నీకెలా అనిపిస్తుంది? దీని చేత్తో నా భుజాన్ని గోకేస్తుంది అనిపిస్తుంది. అనిపిస్తుందిరా, అనిపిస్తుంది. ఒంట్లో ఫీజులు కొట్టేసేగా అలాగే అనిపిస్తుంది. ఏంటి? ఏం లేదే గాని ఈ పాలు తాగు. మీ కంటికి నేను చిన్నపిల్లోళ్ళ కనిపిస్తున్నానా? మనకి పాలు గీలు నచ్చవు. వీడికి పద్మావతే నచ్చలేదు, ఇంక పాలే నచ్చుతాయి. ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఊరికి అల్లుడు, మీరెలా తమాషాగా మాట్లాడతారో మేము అలాగే తమాషాగా మాట్లాడుతున్నాం. ఏమి ప్రదా? అవును సుధక్క, నువ్వే నా తమాషాలు చేసేది, మేము చేయకూడదా? అసలే మాకు కోపం ఎక్కువ. చెప్పింది చేయలేదనుకో, ఆ చేపట్టుకుని కరసేస్తాయి.
ఆ, ఓ, ఆ, అత్త అత్త నువ్వు అలా నోరు తెరిచి పళ్ళు అలా అనకత్త. పాలు తాగుతావా కొరికేమంటావా? నేను తాగను. వీడు వినేలా లేడు. ఆ కొరకడమే కరెక్ట్. అయ్యో, అత్త, 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 వద్దత్త, వద్దత్త, అత్త. తాగుతాను తాగుతాను. ఆ, నువ్వివ్వే పాలు తీసుకొని తాగరా. ఆ, ముందే చెప్పానా మా అక్క కోపం వస్తే కొరికేస్తుందని. ఏమిటే తమ్ముడు వచ్చాడు? వీణెందుకు బతిలాడుతున్నారక్క? ఈ పాలేవో నేనే తాగుతాను. అది కాదురా తమ్ముడు. నేను ఒకసారి పాలు తాగడం మొదలు పెడితే పాల సముద్రం కూడా తరిగిపోవాల్సిందే. తమ్ముడు పరిస్థితి ఏంటో. ఆండాలు ఏంటి నీ గతి? ఏం అర్థం కావట్లేదు.